ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చే డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఎస్ నో కేసెస్కి ఏం చేయాలి, 5 ఇయర్స్ కంప్లీట్ అయినా కంప్లీట్ అవ్వకపోయినా ఏం చేయాలి, లేదా నేటివ్ మండల్కి ట్రాన్స్ఫర్ అనేది ఏంటి, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందామండి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఈ రేషనలైజేషన్లో భాగంగా ఒకరిని ఒక చోట నుంచి ఇంకో చోట మార్చాలనుకున్నప్పుడు ఎక్కడికైతే వేస్తున్నామో ఎస్ఆర్ ప్రకారం అది వారి నేటివ్ అయి ఉండకూడదు. అదొక కండిషన్ అండి. నెక్స్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఒక వ్యక్తిని మార్చాల్సిన పని లేదు, కానీ ప్రస్తుతం సొంత మండలంలో పనిచేస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళని తీసేయడానికి కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళని మార్చాల్సి వచ్చినప్పుడు సొంత మండలానికి వేయకూడదు, కొత్తగా వేసే పొజిషను. ఆల్రెడీ ఇప్పుడు సొంత మండలంలో పనిచేస్తున్నాడు, తనకి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు, అలాగే పొజిషన్ ఎస్లోనే ఉంది, మార్చాల్సిన పని లేదు అన్నప్పుడు అతన్ని మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ రేషనలైజేషన్ పూర్తయిన తర్వాత సర్ప్లస్ ఉద్యోగులు ఇంకా మిగిలిపోతే ఎవరైనా వారికి ఏం చేయాలి, మిగిలిపోతే కనుక అన్ని సర్దుబాట్లు చేశారు, ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయినాయి, అప్పుడు ఏం చేయాలంటే వారిని ఎక్కడైతే వర్కింగ్ చేస్తున్నారో అక్కడే ఉంచేయమన్నారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు. ఇదండి. నెక్స్ట్ గ్రేడ్ 1 to విఆర్ఓస్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ప్రమోషన్ వచ్చిన వారి పరిస్థితి ఏంటి, వారు శాలరీ అనేది డ్రా చేసేది సెక్రటేరియట్ బేస్ మీద అయితే వారిని కూడా ఇందులో కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా వారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డ్రా చేసిన, లేదా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి చేసిన, లేదా లైన్ డిపార్ట్మెంట్ నుంచి శాలరీస్ డ్రా చేసిన వారిని ఇందులో కన్సిడర్ చేయక్కర్లేదండి. వారి పొజిషన్ కూడా ఇందులో చూపించదు, ఎందుకంటే డీడీఓ ప్రకారమే మనకి అక్కడ వర్కింగ్ స్టేటస్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేది డీడీఓ బేస్ చేసుకునండి. సో అది గమనించండి. ఇప్పుడు మేజర్ కేసెస్ చూద్దామండి. మేజర్ కేసెస్ ఏంటంటే మన వాళ్ళకి వచ్చే డౌట్స్, ఈ డౌట్స్ని కొంచెం నేను ఒక క్లియర్గా వివరించడం కోసం పక్కన డిస్ప్లేలో చూపించాను చూడండి. ఇప్పుడు సపోజ్ జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 4 ప్రకారంగా ఒక వ్యక్తికి ఆ సచివాలయంలో ఎస్ అనేది చూపించింది అనుకుందామండి. ఆ వ్యక్తి అనకూడదు మనం, అక్కడ ఒక డిజిగ్నేషన్కి సపోజ్ ఒక డిజిటల్ అసిస్టెంట్కి పలానా ఎక్స్ అనే సచివాలయంలో యాజ్ పర్ జీవో 3 ప్రకారం లేదా జీవో 4 ప్రకారం ఎస్ అని చూపించింది. సో ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి వర్కింగ్లో ఉన్నారు, ఆ వర్కింగ్ అయిన వ్యక్తి 5 సంవత్సరాలు పూర్తయింది అనుకుందాం. ఇది ఫస్ట్ కేసు. సో పొజిషన్ ఎస్ ఉండి 5 సంవత్సరాలు పూర్తయింది. సో ఇతన్ని ఏం చేయాలి, 5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి కంపల్సరీగా మార్చాలి. ఎస్ ఉంది కాబట్టి ఇంకో వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాలి. సో ఇది ఫస్ట్ కేసు. సో ఈ వ్యక్తిని వేరే చోటకి ఎక్కడ మార్చాలి, తన సొంత మండలానికి కాకుండా ఎక్కడికన్నా మార్చవచ్చు. అదే ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ కేసు, ఈ పొజిషన్ ఎస్ ఉంది, 5 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, ఏం చేయాలి, వీళ్ళని మార్చాల్సిన పని లేదండి, ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, అలాగే పొజిషన్ ఎస్ కాబట్టి అక్కడ ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అతనికి 5 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు కాబట్టి అతను మార్చాం. ఒకవేళ అతను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మీద అప్లై చేసుకుని వేరే చోటకి వెళ్ళిపోతానంటే అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్, అతను రిక్వెస్ట్ పెట్టుకుంటారు, అది వేరే విషయం. సో ఈ రేషనలైజేషన్ అయితే ఆ వ్యక్తిని మార్చరు. నెక్స్ట్ పొజిషన్ నో ఉండి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో పొజిషన్ నో ఉంది కాబట్టి మార్చాలి, అలాగే 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మార్చాలి. ఈ 2 కేసుల్లోనే మార్చాలి కాబట్టి ఇతను ఖచ్చితంగా మారుస్తారు. అయితే ఎక్కడ మారుస్తారో అక్కడ నెగిటివ్ ప్లేస్ ఇవ్వకూడదు, సేమ్ అదే కండిషన్. నెక్స్ట్ పొజిషన్ నో ఉంది, 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు, అయినా కూడా మార్చాలి, ఎందుకంటే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా అని అక్కడ ఉంచడానికి లేదు, ఎందుకంటే అక్కడ అతను ఆ డిజిగ్నేషన్ అనేది ఆ ప్రజెంట్ సచివాలయంలో నో ఇచ్చింది గవర్నమెంట్ యాజ్ పర్ జీవో నెంబర్ 3 ప్రకారం. సో అదే మండలంలో వేరే చోటకి వేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మార్చాలి. ఇవి మేజర్ కేసెస్. మన ప్రాబిలిటీ ప్రకారం ఇవి 4 కేసెస్ వస్తాయి, ఎస్కి 5 ఇయర్స్ కంప్లీట్ అయినా, నోకి 5 ఇయర్స్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా. సో ఈ కేసెస్ ప్రకారం మనకి రేషనలైజేషన్ అనేది జరుగుతుందండి. ఇది మేజర్ అండి. ఇంకా అర్బన్కి వచ్చేసరికి ఓన్లీ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు, అంటే జనరల్ స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడే యూఎల్బీ టు యూఎల్బీ అనేది మారుతారు. మిగతా టైంలో వాళ్ళు విత్ ఇన్ యూఎల్బీలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో ప్రతి ఇయర్ లేదా ప్రతి 6 మంత్స్కి ఇష్యూస్ని బట్టి మారుతూ ఉంటారు, కానీ డీడీఓ ఒకరే ఉంటారు. సో అక్కడ ఇష్యూ వస్తుంది. సో అది కన్సిడర్ చేస్తారా, ఇది కన్సిడర్ చేస్తారా అనేది. అయితే మనకి జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు చెప్పడం ఏంటంటే యూఎల్బీకి సంబంధించి డీడీఓ కోడ్ని బేస్ చేసుకుని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏవి క్రైటీరియా తీసుకుంటారంటే రీసెంట్గా 2 times జరిగింది కదండి మనకి, ఆ 2 timesలో జరిగిన ట్రాన్స్ఫర్స్నే ఖచ్చితంగా తీసుకుంటారు. అంతే తప్ప జనరల్గా మనకి విత్ ఇన్ యూఎల్బీలో ప్రతి 6 నెలలకో లేదా 1 month 2 monthsకి మారినవి అవి కన్సిడర్ చేయరు. ఆ కంపల్సరీగా స్టేట్ వైడ్ వచ్చిన దాని ప్రకారం ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతారు. మిగతావన్నీ యూఎల్బీలో ఒకేసారి చేసినట్టు ఆ యూఎల్బీ కోడ్ కింద, ఆ డీడీఓ కోడ్ కింద రీసెంట్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అదే వస్తుంది. సో అది ఆటోమేటిక్గా మాడ్యూల్లో మనకి ఆ ఇయర్, ఆ మంత్, డేటు, ఇయర్తో సహా డిస్ప్లే అయిపోతుందండి. సో దాన్ని బేస్ చేసుకుని చేస్తారు.
నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు రూరల్ తీసుకుందాం. రూరల్లో ఒక వ్యక్తి సమ్ ఎక్స్ అనే సచివాలయంలో పనిచేస్తున్నారు. అండర్ ఆ సచివాలయం పిఎస్ఓకి డీడీఓ లాగిన్ అండర్లో. సో 5 years కంప్లీట్ అయిపోయినప్పుడు అతన్ని కంపల్సరీగా మార్చాలి. నేను ఇందాక చెప్పిన 4 కేసెస్లో మార్చాల్సి వచ్చింది. మార్చాల్సి వచ్చినప్పుడు అతన్ని ఒక నేటివ్ మండలి ఏదైతే ఉందో అక్కడికి తప్ప మిగతా ఎక్కడికన్నా మార్చొచ్చు S12 డిస్టిక్లో. ఇది రూరల్కి సంబంధించి. అర్బన్కి వచ్చేసరికి వైజాగ్, విజయవాడ, గుంటూరు లాంటి పెద్ద పెద్ద మున్సిపాలిటీస్లో ఆ యొక్క జ్యూరిడిక్షన్ని రెవెన్యూ మండలాలుగా విభజించడం జరుగుతుందండి. సో 2 రెవెన్యూ మండలాలు ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి 4 ఏపీ స్టేట్లో. అది వైజాగ్, తర్వాత విజయవాడ కూడా ఉంటుంది. సో వాళ్ళకి రెవెన్యూ మండలి అనేది నేటివ్ మండలి కింద తీసుకుంటారండి. మొత్తం ULB అంతా పెద్దది కాబట్టి. మిగతా చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అనేవి సింగిల్గానే ఉంటుంది. ఇప్పుడు అర్బన్ సంబంధించి చిన్న చిన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ సింగిల్ యూనిట్ కిందే ఉంటుంది. సో అదే నేటివ్ మండలి. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక చోట, సపోజ్ మా ULB తీసుకున్నాం, రాజమండ్రి అర్బన్ అనే ప్లేస్లో 5 years నుంచి చేస్తున్నారు. సో కంపల్సరీగా ఇప్పుడు అతన్ని మార్చాలి. సార్ ఇప్పుడు అతను మార్చాలి, ఎక్కడికి మార్చాలి? ఫస్ట్ కేసు అతను నేటివ్ మండల్ రాజమండ్రి అర్బనా చూస్తారు. సో రాజమండ్రి అర్బన్ అయితే కనుక అతను అక్కడి నుంచి మూవ్ చేసి వేరే ULBకి మార్చాలి. రెండో కేసు అతను రాజమండ్రి అర్బన్ కాదు, 5 years క్రైటీరియా దాటిపోయింది, 5 years దాటిపోయింది. సో అతన్ని వితిన్ ULBలో మార్చొచ్చు, లేదా అవుట్ ఆఫ్ ULB. అంటే అతను ఇక్కడ కూడా వేయచ్చు, వితిన్ వాడు వేయచ్చు, అదర్ ULB కూడా వేయచ్చు. ఎందుకంటే అతను ఇక్కడ నాన్ లోకలే, అది నాన్ లోకలే కాబట్టి మార్చొచ్చు. నెక్స్ట్ వేరే చోట వేరే ULBకి సంబంధించిన నేటివ్ అయితే అతను ఆ ULBకి తప్ప మిగతా ఎక్కడైనా వేయొచ్చు అని అర్థం. ఆ సచివాలయం వేయకూడదు, అతను నేటివ్ మండలిలో వేయకూడదు. ఈ 2 క్రైటీరియా 5 years దాటిన వాళ్ళకి ULB బేస్ మీద. విలేజ్ అయినా అంతే, అతను పనిచేసిన సచివాలయంలోంచి తీసేసి అతని సొంత మండలంలో వేయకూడదు. ఇదే మెయిన్ క్రైటీరియా. ఎక్కడన్నా వేయొచ్చు. వితిన్ మండల్ అనేది ఇప్పుడు అతను పనిచేస్తున్న మండలం సొంత మండలం కానప్పుడు, లేదా సొంత రెవెన్యూ మండలం కాదన్నప్పుడు అతను అక్కడ వేసేయచ్చు, పక్క సచివాలయంలో, అదే మండలంలో, అదే ULBలో. నెక్స్ట్ అలాగే అతను సొంత మండలం అదే, అక్కడే పనిచేస్తున్నాడు, అదే నేటివ్ మండలం అనుకుందాం ULB. సో అతన్ని వేరే రెవెన్యూ మండలంలోకి వేయాలి, లేదా వేరే ULBకి వేయాలి తప్ప అక్కడ వేయకూడదు. ఇదొకటి. ఏంటంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఇస్తారా లేదా? సో ఇది మేజర్ డౌట్ ఉండిపోయింది. క్లారిటీ అనేది మనకి రావాల్సి ఉంది. 1 or 2 daysలో వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అతను పనిచేసే మండలంలో వితిన్ మండలంలోనే వచ్చింది ఫస్ట్ కేసు. ఏంటంటే అతను లోకల్ కాదు, ఆ మండలం లోకల్ కాదు. సో అతను ఆ సచివాలయం నుంచి తీసి వేరే సచివాలయంలో వాళ్ళు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు HODs లేదా అపాయింటింగ్ అథారిటీ. సో అది అతనికి ఇష్టం లేదు. అంటే డైరెక్ట్ వాళ్ళు వేసేస్తే సరిపోదు కదా, మనకు అవకాశం ఇస్తారా లేదా, అంటే కౌన్సిలింగ్ పిలుస్తారా లేదా, రిక్వెస్ట్ ఆప్షన్ ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే మనకు రిక్వెస్ట్ ఆప్షన్ అనేది <5 years వాళ్ళకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తానన్నారు. కానీ ఈ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ జరిగే వాళ్ళకి 1, 2, 3 ఆప్షన్ ఏమన్నా ఇస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. లేదా కౌన్సిలింగ్ పిలుస్తారా అనేది చూడాలి. కౌన్సిలింగ్ డేట్స్ మనకి 26 నుంచి 29 మధ్యలో ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ప్లస్ ఈ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ వాళ్ళకి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ పెడతారని చెప్పి భావిస్తున్నాము. అక్కడ పెడితే కనుక అప్పుడు మనకి వీళ్ళు HODలు సర్దుబాట్లు చేసిన దానికి ఇది మీకు ఇష్టమా, ఇక్కడ ఉంటారా లేదా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది అక్కడ తెలుస్తుందండి మనకి. సో కౌన్సిలింగ్ పిలిస్తే ఆ క్లారిటీ కూడా మనకి వస్తుంది. సో అదొక్కటి క్లారిటీ రావాల్సింది, మిగతాదంతా క్లియర్ అండి. రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా చేస్తారంటే మనకు గతంలో ఎలాగైతే మాడ్యూల్ ఇచ్చారో అదే మాడ్యూల్ ఎనేబుల్ చేస్తారు. అందులో మనం మ్యూచువల్, స్పౌజ్, అలాగే మెడికల్ గ్రౌండ్స్ ఇస్తారు. అదర్స్ ఇస్తారా లేదనేది మనం ఇచ్చినప్పుడు చూడాలి. సో ఈ అన్ని ఆప్షన్స్ ఇస్తారు. వీటి ద్వారా మనం అప్లై చేసుకుంటాం. సో మనకి సేమ్ అప్పుడు ఎలా కౌన్సిలింగ్ జరిగిందో అలాగే కౌన్సిలింగ్ జరుగుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మనకి ఓకే అయ్యి చేస్తాయండి. ఇవంతా ప్రాసెస్ అంతా కూడా ఈ నెల 30వ తారీఖులోపు పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఇదండి. మీకు ఇందులో నేను ఏమైనా తప్పు చెప్పినా కరెక్ట్ చేయండి, లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. మేము తెలుసుకుని మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.